హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే డైలీ నేను రోజు ఆఫ్టర్నూన్ చేసే పని ఏంటో మీకు చూపిస్తానండి. పొయ్యి అయితే సాయంత్రం నైటు నీళ్ళు కాగబెట్టుకోవడానికి మంట వేసుకుంటాం కదా. బూడిదైతే శుభ్రంగా తీసేసుకుంటున్నానండి. బూడిదైతే శుభ్రంగా తీసేసుకొని పడేసి వస్తున్నాను. ఇది మా ఇంటి వెనుకండి. పుల్లలన్నీ ఒకవైపు వేసుకుంటున్నానండి ఊడ్చుకోవడానికి. చూసారా, మా వాకిలి చాలా పెద్దదిగా ఉంటుందండి. అందుకని వంగోని ఊడవలేక నడుము నొప్పి వచ్చేస్తుందండి వంగోని ఊడిస్తే. అందుకని నేనైతే డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, హాఫ్ లీటర్వి, అదైతే ఒక బాటిల్ తీసుకొని కింద వైపు 5 holes పెట్టుకొని వాటిలో చీపిరి పుల్లలు గుచ్చేసుకున్నానండి. గుచ్చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వైపు తాగే భాగం ఉంటుంది కదా, దాంట్లో ఒక కట్టర్ అయితే గుచ్చేసాను. ఇదైతే ఊడవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఇంటి వెనక అయితే నేనైతే ఊడ్చేసుకుంటున్నాను. ఇంటి వెనకైతే ఊడవటం అయిపోయిందండి. ఇప్పుడు ఇంటి ముందండి, చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో. ఇదంతా ఊడవాలంటే నాకు 30 నిమిషాలు అయితే పడుతుందండి. అందుకనే నేను చీపిరి ఆ విధంగా తయారు చేసుకున్నాను. మా కుక్క అండి అది, దాని పేరు చింటూ. చిన్న పిల్లప్పుడు తెచ్చామండి దాన్ని. ఇంకా 1 year కూడా అవ్వలేదు, ఒక 5 months అవుతుంది తెచ్చి. మా అమ్మ అయితే చేనుకి వెళ్ళి ఇప్పుడే వస్తుందండి ఇంటికి. ఇంకా బయట కూడా ఉందండి. ఫస్ట్ అయితే లోన ఊడ్చేసుకుంటాను. లోన ఊడ్చేసుకున్న తర్వాత బయట ఊడ్చుకుంటానండి నేనైతే. మా ఇంట్లో వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు ఆకులు అయితే ఫుల్గా రాలుతాయి. ఊడ్చినా కానీ మళ్ళీ వెంటనే ఒక 1/2 hourలో మళ్ళీ ఆకులు అయితే రాలుతాయండి. ఈ మధ్య ఎందుకో చెట్లకి రోగం వస్తున్నట్టుంది. అసలుకి ఇగురు రావడమే ఆలస్యం, మళ్ళీ ఆకులన్నీ రాలిపోతున్నాయండి. చూడండి ఆకులు ఎలా ఉన్నాయో. గాలికి అవి ఇంటి నిండా స్ప్రెడ్ అవుతాయండి. నాకైతే ఊడ్చుకోవడానికి 30 నిమిషాలు అయితే పడుతుందండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను తగ్గించి పెట్టానండి వీడియో.
ఇంకా బయట అండి, ఆ బయట ఊడ్చుకోవాలండి. లోన వరకు అయితే కంప్లీట్ అయింది ఊడవటం. ఇంకా ఇటువైపు ఊడ్చుకోవాలండి, ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మా పిల్లలు ఆడుకునే కారు అండి. మా అక్క వాళ్ళ పిల్లలకి 2 కార్లు ఉన్నాయండి అలాంటివి. అయితే ఒక కారు మా పిల్లలకి ఇచ్చారండి. వాళ్ళు దీంతో ఆడుకోవట్లేదని ఆ కారు ఇక్కడ పెట్టేసి వెళ్ళారండి. పిల్లలకు ఉంటుందిలే ఆడుకోవటానికని. ఇప్పుడైతే మొత్తం అంతా పోగు చేసుకుంటున్నానండి. పోగు చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆ పోగుని అయితే శుభ్రంగా తీసేసుకొని బయట పడేసి వస్తాను. ఊడ్చుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను నీళ్ళు కాగబెట్టుకోవడానికి కాగైతే పెట్టానండి. కాగబెట్టి దాంట్లో నీళ్ళు అయితే పోస్తున్నానండి. మేము మొత్తం ఇంట్లో 6 ఉంటామండి. 6కి నీళ్ళు కాగాలంటే 4:30కి అలా మంటేస్తే సరిపోతుందండి. లేకపోతే నీళ్ళు కాగవండి, మాకు సరిపోవు. అందుకని 4:30 కల్లా మేము మంటేసుకుంటాము. ఇప్పుడైతే నీళ్ళు పోయడం అయిపోయిందండి. నేను డైలీ ఆఫ్టర్నూన్ చేసే పని కొంతవరకు అయితే మీకు చూపించగలిగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.